వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఈరోజు మనం జంగారవారెడ్డి కాంగ్రెస్ ఎడుగడుతూ ఉన్నాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? ఎన్ని సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం 2-2 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే, ఎందుకు గెలుస్తుందంటే మీకు గతంలో తెలుసు, మహబాద్లో మాకు పోటీయే లేదు. 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీ వస్తుంది. ఇక్కడ వరంగల్ పార్లమెంట్లో కొంత పోటీ అన్నమాట నిజం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఇదివరకు 2 సార్లు 2 పరిమాణాలు గెలిచిన ఎమ్మెల్యే బీజేపీ పార్టీలకు పోవడం అది కొంత వాళ్ళకి ప్లస్ అయింది. కానీ మెజార్టీ తగ్గుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది ఖచ్చితంగా. కడియం శ్రీహరి వాళ్ళ కూతురు డాక్టర్, ఎడ్యుకేటెడ్, కాబట్టి తప్పకుండా గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము. కడియం శ్రీహరి గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఫస్ట్ టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు అనమాట. టికెట్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు కావ్య అన్నది కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఎంపీ టికెట్గా తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా? మీ కమెంట్ ఏంటి దాని మీద? దాన్ని బట్టి చూసుకుంటే మరి ఆరూర్ రమేష్ కూడా బీజేపీ పార్టీ కాదు కదా. ఎవరు ఒరిజినల్ పార్టీ ఉన్నారు? ఇప్పుడు పార్టీ ఎవరు లేరు. కాబట్టి ఇద్దరికి విమర్శలు ఉన్నాయి. విమర్శలు లేని ఎవరున్నారు లీడర్? నేను అడిగింది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ మైనస్ అని అడిగాను. కొంత కాంగ్రెస్కు మైనసే, కానీ 100% కాంగ్రెస్ 7 నియోజకవర్గాలలో మంచి పట్టుంది. తప్పకుండా కొంత బీఆర్ఎస్ పార్టీ గణపురంలో మాకు ప్లస్ అవుతుంది. అసలు బీజేపీ పార్టీ పాలకుర్తిలో లేదు. నీకు బీజేపీ పార్టీ గణపురం ఉండడం కూడా కనపడదు. కాకపోతే ఉప్పుగలు ప్రాపర్ కాబట్టి, రమేష్ గణపురం ప్రాపర్ కాబట్టి కొంత ఓట్ బ్యాంకింగ్ పడితే పడవచ్చు. ఏదేమైనా కూడా మాకు గణపురం కూడా మాకు ప్లస్ అయిపోతుంది. ఒక రకంగా చూస్తే మనం కావ్య గారి, ఆరూర్ రమేష్ గారి, సుధీర్ కుమార్ గారి అంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే కదా. వాస్తవం. కాకపోతే డిఫరెంట్ పార్టీస్లో పోయి వాళ్ళు ఇప్పుడు పోటీలో ఒప్పుకోక తప్పదు. అది మేము కూడా ఒప్పుకోక తప్పదు 100%. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూడాలి. మీరు వ్యక్తులను చూడద్దు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులకు ఎప్పుడు కూడా తావు ఉండదు. ఈ ప్రాంతీయ పార్టీలలో కొంత వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే, ఇలా ప్రజలు కూడా నిజం చెప్తున్న, ప్రభుత్వం రావడానికి కారణం రాహుల్ గాంధీ కుటుంబమే. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకమే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ వ్యక్తులు కూడా గతంలో మీరు రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఆడ వ్యక్తిగతంగా పార్టీకి ఉపయోగపడింది. కానీ ఇప్పుడు మాత్రం 100% కాంగ్రెస్ పార్టీకే ఊపు వచ్చింది. అంతకన్నా ఎక్కువ బీజేపీ పార్టీ మీద వ్యతిరేకంగా పవనాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా వ్యతిరేకంగా పవనాలు ఉన్నాయి. ప్రజలకు నమ్మకాలు పోయినాయి. 10 సంవత్సరాల అధికార పరిపాలన టీఆర్ఎస్కి ఇచ్చింది ప్రజలు. తెలంగాణ వస్తే ఇక్కడ మన నిధులు, మన నియామకాలు, మన సంపద మనకు బాగుంటుందని ప్రజలు నమ్మి తెలంగాణ రావాలని 67 సంవత్సరాల పోరాటం, చాలా ఉద్యమకారుల త్యాగం, 1400 అమరుల త్యాగంతో తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలే. ఆంధ్ర వలసవాదులు ఎట్లా దోచుకున్నారో ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఇంటి దొంగలే అంతకన్నా ఎక్కువ దోచుకున్నారు. దాంతో వచ్చిన తెలంగాణ ఎవడి పాలయ్యేందిరో అనే గద్దరు రాసిన పాటకు రూపం కనపడతా ఉన్నది. కాబట్టి ఈ వచ్చిన తెలంగాణ మీద నమ్మకం లేదు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రజలకు నమ్మకం వచ్చే మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నా కూడా ఇప్పుడు సామాజిక వర్గం అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానము న్యాయం చేయలేదన్నది మాదిగ వర్గాలకి వస్తున్న ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన వరంగల్ చూసుకుంటే బయల సామాజిక వర్గం వాళ్ళకి టికెట్ కేటాయించింది. మరి ఈ మాదిగ ఓట్లు ఇటు ఆరూర్ రమేష్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అట్లా ఏం లేదు. అట్లంటే మందకృష్ణ మాదిగా ఇక్కడ కాంటాక్ట్ చేసిండు. మందకృష్ణ మాదిగా మంచి కుల పోరాటం చేసిండు.
దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చేస్తుంది కూడా ఇంకా. వికలాంగుల పోరాటం, మాదిగ సామాజిక వర్గ పోరాటం చేసిండు. పోరాటం వేరు, కుల పోరాటం వేరు, పార్టీల ఓటు ఎలక్షన్ ఇక్కడ వేరు. విషయం ఏంటి అని అంటే వీళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కులాల వారిగా ఓటు పడాలంటే తప్పకుండా రెడ్లకు ఒక సీటే రావద్దు. రెడ్ల సామాజిక వర్గం ఎంత? అవును. మరి తెలంగాణలో వెలమ సామాజిక వర్గం ఎంత? 0.003 కూడా ఉండదు. మరి వెలమ సామాజిక వర్గమే వెళ్ళింది కదా. అట కులాల వారిగా ఓట్లు పడతాయన్న నమ్మకం లేదు. కొంత ఇన్ఫాక్ట్ ఉన్నమాట నిజం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూస్తారు కానీ కడియాన్ శ్రీయర్నో, బీజేపీ పార్టీని చూస్తారు కానీ ఇలా ఆరు రమేష్నో చూడరు. అదే అసెంబ్లీ ఎలక్షన్ వేరు, పార్లమెంటరీ ఎలక్షన్స్ వేరు. కాబట్టి ఇక్కడ పార్లమెంట్లో నీకు చూడాల్సింది ఏంటిది? ఆడ రాహుల్ గాంధీని చూస్తారు, అక్కడ మోడీని చూస్తారు. మరి మోడీ ప్రభుత్వం ఎంతవరకు 10 సంవత్సరాల పరిపాలనలో సక్సెస్ చేసింది? ఇటు కాంగ్రెస్ పరిపాలన ఇచ్చిన 60 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా ఉండే దాన్ని కంపేర్ చేస్తారు ప్రజలు. అందరిని చాలా చూడండి మీరు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బుకే ఓటేసిండ్రు, కానీ కాంగ్రెస్ మొన్న వచ్చినప్పుడు డబ్బులు లేకుండా ఓటేసిండ్రు. అంటే మనం డబ్బుకే ఓటు పడుతుంది, కులానికే ఓటు పడుతుంది నమ్మదు. ప్రజలలో మార్పు వచ్చినప్పుడు ఏమీ పనికిరాదు. గాలికి అగ్నికి ఎట్లయితే కొట్టుకుపోతారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ సునామీ ఉంది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే లక్ష్యం ఉంది. దానికి కారణం బీజేపీ పార్టీ. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒకటి నెంబర్ 1 అచ్చాదిన్ ఆయగా అన్నాడు. అచ్చాదిన్ ఎక్కడ వచ్చిందో చెప్పమని అడుగుతున్నా. పెట్రోల్ ధర పెరిగినందుక, డీజిల్ ధర పెరిగినందుక తగ్గించారు పెట్రోల్ ధర. అది ఎందుకు తగ్గించిండు? ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పోరాటం చేస్తుంది. రైతు కూలీలు పోరాటం చేస్తుంది కాబట్టే భయపడి ఓట్లు పోతాయి, ఓడిపోతాం, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పతనమైంది అంటే తిరుగుబాటు మొదలైంది అనే భయంతో అటు పంజాబ్లో రైతుల పోరాటం నడుస్తూ ఉన్నది, ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ చేయించడం, ఇవన్నీ వ్యతిరేకత నడుస్తూ ఉన్నది. కాబట్టి భయపడి ఓట్ల కోసమే తగ్గింటూ మళ్ళీ ఎలక్షన్ ఎదిగిన తర్వాత, అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత అంతకన్నా డబుల్ రేట్లు పెరుగుతాయని చెప్పి నేను స్పష్టంగా జరుగుతున్నాను. ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కాంగ్రెస్కి ఎంత ఉందో ఈ 3-4 మంత్స్ గ్రాఫ్ కొంచెం ఇట్లా స్లైట్గా తగ్గుతున్నట్టు లేదు. మీకు గతంలో ప్రతిపక్షాల మీద పోరాటం చూసి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది కాబట్టి మీకు కనపడింది. ఇప్పుడు ప్రజలలో ఉంది 100%. మీకు ప్రజలలో ఉంది, దాన్ని నివురుగప్పిన నిప్పులాగా ఉంది. బీజేపీ పార్టీ మీద వ్యతిరేకం ఉంది. వ్యతిరేకతనే మీకు చెప్తున్నా, మాదిగ సామాజిక వర్గము ఇప్పుడు బీజేపీ పార్టీని చూస్తుందా, రమేష్ని చూస్తుందా? బీజేపీ పార్టీని చూస్తుంది. ఇప్పుడు మరి మాదిగ సామాజిక వర్గము ఓటేయాలనుకుంటే మరి దేవాలయాలకు రానియని బీజేపీ పార్టీ అవసరమా? మరి రేపు పొద్దున రాజ్యాంగాన్ని రాస్తానన్నా వ్యతిరేకం చేస్తున్నా మళ్ళీ తిరిగి రాస్తానన్నా మోడీ అవసరమా? చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ చేసుకోవచ్చని రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం కంప్లీట్ మార్చాలని ఏముంది? కానీ ఆయన రాజ్యాంగాన్ని మారుతానంటున్నారు. రాజ్యాంగం అమెండ్మెంట్ వేరు, రాజ్యాంగం వేరు. మీరు రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానంటున్నాడు. అంటే ఈ రాజ్యాంగం వాళ్ళకు అనుగుణంగా హిందుత్వవాదానికి అనుకూలంగా ఈ భారతదేశాన్ని ఒక హిందుత్వవాదం చేయాలనే దిశలో ఇలా ఆర్ఎస్ఎస్ విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ బీజేపీ పార్టీ ముందుకు పోతుందని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తాటికొండ రాజా గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఏంటి రీసెంట్గా అతను ఒక పంచులు కానీ ఇవి చూస్తే కడియం షేర్ మీద చాలా విపరీతంగా ఇది చేస్తున్నారు. ఏ పంచులు వేసినా పంచులు ఎంతవరకు పనిచేస్తాయి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని. సరే, వ్యక్తిగత దూషణలు వేరు, ఇక్కడ పార్టీ సిద్ధాంతాలు వేరు. ఇక్కడికి వచ్చే వరకు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చే వరకు సిద్ధాంతాలు ముడిపడతాయి. ఇప్పుడు బీజేపీ టీఆర్టీ నేను అనుకుంటున్నాను టీఆర్ఎస్ 3rd పొజిషన్లో ఉంది. పోటీ బీజేపీకి కాంగ్రెస్కే ఉంది. మా దగ్గర ఆ పోటీ మీరు చేసుకున్నారని అనుకోవచ్చు కదా. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది ఈజీగా కాంగ్రెస్ గెలిచే సీటు కేవలం కడియం కావ్యకి ఇచ్చింది కాబట్టి పోటీ అనేది ఇప్పుడు ఆరూర్ రమేష్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అని జనాలు అంటున్నారు. ఇప్పుడు అది తప్పు. పార్టీని చూస్తుంది.
ఇప్పుడు నేను ఉన్నా, నేను కాంగ్రెస్ వాదిని. కడియం శ్రీహరి నాకు ఇష్టం లేకుండా నేను కడియం శ్రీహరిని చూడా. నా రాహుల్ గాంధీ కనపడతా ఉంటాడు, నా గాంధీ కుటుంబం కనపడతా ఉంటుంది, 30 సంవత్సరాల నా త్యాగం కనపడతా ఉంటుంది. అలాంటిది విడిచిపెట్టి నేను బీఆర్ఎస్కు టికెట్ ఓటేస్తానా? అట్లా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు. వాళ్ళంతా ఓట్ బ్యాంక్ చేసే ఉన్నది. కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ మారింది. అలాంటప్పుడు ఎలా చేస్తారనుకుంటున్నారు మీరు? వాళ్ళకు గతంలో ఓట్ బ్యాంక్ ఎంత? వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళు వేసుకున్నా కూడా 2 లక్షలు దాటదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి మారింది. కడియం శ్రీహరి వ్యతిరేకత ట్రాన్స్ఫర్ కావచ్చు కదా. వ్యతిరేకత ఉంటే ఆయన ఎట్లా గెలుస్తాడు? మీరు ఒకటే చెప్పండి. వ్యతిరేకత ఉంటే ఆయన ఎట్లా గెలిచిండు? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా. బీఆర్ఎస్ పార్టీ మీద మరి మీరే అంటున్నారు కదా, వ్యక్తిగత ఓటు మరి పడాలి కదా. ఇప్పుడు రాజయ్య మంచోడని మీరే అన్నారు కదా. రాజయ్య మంచోడు అనలే, వాళ్ళిద్దరి మధ్య వైరం నడుస్తుంది, ఇదేం చేయాలి? అది వైరంల మధ్య గెలుపు ఓటమి జరిగినాయి కదా. జరిగినప్పుడు మరి గెలిచింది ఎవరు? శ్రీహరి గెలిచింది కదా. అంటే శ్రీహరికి మంచి పేరు ఉన్నట్టే కదా. శ్రీహరి గెలిచినప్పుడు కౌంటింగ్ రోజు, రిజల్ట్స్ రోజు కాంగ్రెస్ పార్టీ 6 monthsలో కూలిపోతుందని చెప్పారు. ఇప్పుడు 6 months కడియం శ్రీహరి మళ్ళీ అదే కాంగ్రెస్కి వచ్చి చేయలేదు. అరే తప్పు తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, నిజం తెలుసుకుంటే తప్ప పరివర్తనం చెందుతాడు. పాత మంచి మేధావులే పరివర్తనం చెందుతారు. అందులో పరివర్తనం చెందినోడు కడియం శ్రీహరి కావచ్చు. రాజకీయ అనుభవంతోనే ఆయన పార్టీ మారిండు. రాజకీయ అనుభవంతోనే తన బిడ్డను నాయకురాలు చేయాలనే కాంగ్రెస్ పార్టీకి మారిండు. అంతకుముందుకు మారలే. నా వయసు అయిపోయింది, నా రాజకీయ భవిష్యత్తు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీనే నా బిడ్డ కోరుకుంటుంది, కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటుంది, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టుకొని, ఆయన ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే లేకున్నా వదిలిపెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అంటే త్యాగం చేసి వచ్చిండా లేకపోతే ఇంకా ఏమన్నా చేసిందా? పబ్లిక్ డిసైడ్ చేశారు ఎలక్షన్స్. పబ్లిక్ తెలుసు. ఓకే, పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని చూస్తుంది. ఇటు బీజేపీయా ఈడ కాంగ్రెసా? రాహుల్ గాంధీ ప్రధాని కావాలా లేకపోతే మోడీ ప్రధాని కావాలా? రెండే చూస్తున్నది తప్ప నీకు కడియం శ్రీహరిలు ఇడు ఆరు రమేష్లు ఇవి ఏం పనిచేయలేదు. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్స్లో జంగారావు గారికి అన్ని కాన్స్టిట్యూయెన్సీలో మంచి సంబంధాలు ఉన్నాయి. మీ పార్టీ మీ సర్వీసెస్ని ఎలా వాడుకోబోతుంది? మీకేమైనా బాధ్యతలు అప్పించిందా కాంగ్రెస్ పార్టీ? లేదు, తప్పకుండా నాకు ఇంకా బాధ్యతలు ఎవరికి ఇవ్వలేదు. నాకు కూడా 100% ఇస్తారు. మీరు ఒకటి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నేను అడగకున్నా కూడా నాకు పదవి ఇచ్చిండ్రు. మీరు అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందరూ పోటీ పడతాం. పోటీ పడ్డ వాళ్ళందరికీ టికెట్ రావాలంటే, పోటీ పడ్డ వాళ్ళందరికీ పదవులు రావాలంటే అది ఎక్కడ ఏ పార్టీలో కూడా న్యాయం జరగదు. అది మాట నిజం 100%. కాబట్టి నాకున్న న్యాయం పూర్తి న్యాయం జరగకున్నా న్యాయం అయితే ఏదో కొంచెం రాఘవరెడ్డికి అయితే ఇవ్వాలి అనే వర్కర్ అనే దృక్పథంతో నేను అడగకుండా నాకు పదవి ఇచ్చిన మాట నిజం. సరే, కొంత గ్రూప్ తగాదాల వల్ల కొంత ఇబ్బందుల వల్ల నాకు టికెట్ రాలేదు మాట నిజం. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషినని, ఆయనకు రేవంత్ రెడ్డి మనిషి అని ఆ విధంగా గ్రూప్ తగాదాలలో నా టికెట్ పోయిన మాట నిజం. ప్రతి ఇంట్లో కూడా అన్నదమ్ముల పంచాయతీ ఉంటుంది. పార్టీలకు అంత పెద్ద పార్టీలో కూడా గ్రూపు తగాదాలు ఉంటాయి. గ్రూపు తగాదాలు లేకుండా ఏమి ఉండవు. కానీ అంతిమ లక్ష్యం రేపు నాయన్ రాజేందర్ రెడ్డి అయినా రేపు జంగా రాఘవరెడ్డి అయినా మేము రాహుల్ గాంధీనే ప్రపోజల్ చేస్తాము. మాకు రాహుల్ గాంధీ నాయకుడు, రాహుల్ గాంధీ మాకు ప్రధాని కావాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతకాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇక్కడ తెలంగాణకు న్యాయం జరగాలి. తెలంగాణ వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి. అమరవీరుల త్యాగాన్ని కాపాడాలి. వాళ్ళ త్యాగాన్ని గుర్తించి వాళ్ళ కోరికలను నెరవేర్చాలి. ఇదన్నిటికీ మూలనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ బతకాలంటే నేషనల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి రాహుల్ గాంధీ రావాలి. రీసెంట్గా బక్కజేట్ సనతన్ని మీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు 6 years కోసం. కానీ ఆయన చేసిన సేవలు అన్నది కాంగ్రెస్ పార్టీ మరిచిందా? మరి ఎందుకు అతను సస్పెండ్ చేసిందంటే మీ పర్సనల్ కమెంట్స్ మీరు ఏం చెప్తారు? మళ్ళీ బైసాబ్ ఒకటే చెప్తున్నా, నేను వ్యక్తిగత దూషణలు వేరు, పార్టీ మీద దూషణలు వేరు. నేనేంటంటే పార్టీలో ఇప్పుడు అన్నదమ్ముల పంచాయతీ ఉంటే ఇంట్లో పంచాయతీ పెట్టుకోవాలి తప్ప బహిర్గతం రావద్దు, ప్రెస్లకు రావద్దు అన్నది ఇంపార్టెంట్. నీకు పార్టీ లైన్ అప్లో పోవాలి. నీకు ఆయన ఈరోజు సీఎంను టార్గెట్ చేస్తూ ఉన్నాడు.
సీఎం మీద తప్పు చేస్తే అధిష్టానం ఉన్నది, కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, పిసిసిలు ఏఐసిసిలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆయన ప్రాబ్లం ఏందో సాల్వ్ చేయాలి, వచ్చిన ఏందో సాల్వ్ చేయాలి, అవన్నీ చేయాలి. సార్ ఇంతగానో బహిరంగ మాట్లాడుతుండ అంటే అతని వెనుక బీజేపీ కానీ ఇంకా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చు? సరే, నేను అట్లా ఒకరిని విమర్శించదలుచుకోలేదు. నాకు బక్కజేసం కూడా నాకు దగ్గర, మా ప్రాంత వాసి, మా కాజీపేట వాసి కాబట్టి నేను అంత విమర్శించదలుచుకోలేదు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నేను ఆయనను విమర్శించడం నాకు మంచిది కాదేమో, అది అధిష్టానం చూసుకుంటుంది. క్రమశిక్షణ సంఘం ఉంది మా పార్టీకి, వారు చూసుకుంటారు తప్ప మనం అలా జోక్యం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ పాలిటిక్స్ లాస్ట్ 3-4 monthsకి వెళ్ళి మనం చూస్తుంటే కండువా అనేది లీడర్స్కి ఈరోజు ఉన్న కండువా రేపు ఉండేది ఎల్లుండి ఉండలేదు. దీనివల్ల సామాన్యుడికి ఈ రాజకీయ నాయకులు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఎందుకంటే రేపు పొద్దుగా పాలిటిక్స్ రావాలంటే చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ మనం ఏమిస్తున్నాం సందేశం? ఒక లీడర్స్, ఒక డైనమిక్ లీడర్గా మీరు చెప్పండి. వాస్తవంగా కూడా పూటకో పార్టీ మారడము, గంటల కండువాలు మార్చడం అన్నది తప్పు. అంటే వీళ్ళు సిద్ధాంతాల మీద నడుస్తలేరు అన్నది, త్యాగాల మీద నడుస్తలేరు అన్నది నిజం, ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను ఉన్నారు డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీ నాకు ఇబ్బంది పెట్టింది. అయినా అని కూడా నేను కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కూడా నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోలేదు. మేము సిద్ధాంతాల మీద ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా నాకు ఫస్ట్లో టికెట్ ఇచ్చింది పాలకుర్తి, నేను ఓడిపోయినా. అయినా కూడా మళ్ళీ నాకు సెకండ్ టైం కూడా టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పుడు నాకు కూడా చాలామంది బీజేపీ వాళ్ళు కానీ చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు కానీ పార్టీలకు రమ్మని అడిగాడు. మాకు వ్యక్తిగత పంచాయతీ కన్నా పార్టీ బతకాలన్నదే మా లక్ష్యం. కాబట్టి మేము ఉన్నాం. ఇవాళ రేపు ఎట్టున్నదంటే మనీ మేక్